ఆంటీ ఆంటీ ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు ఆంటీ? తొందర రండి, బ్రేకింగ్ న్యూస్. ఏంటమ్మా ఏంటి ఏమైంది? నేను వంట చేసుకోవాలమ్మా, ఒక 10 నిమిషాలు ఆగు. అబ్బా, వంట తర్వాత అయినా చేసుకోవచ్చు ఆంటీ. ముందు నేను చెప్పే న్యూస్ వినండి, చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఆంటీ. అసలు మీ పక్కన ఏం జరుగుతుందో తెలుసుకోరా మీరు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అమ్మా, పక్కన ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటది. నాకు అంకుల్ భోజనానికి వచ్చే టైం అయిందమ్మా, నాకు వంట కాలేదు, తర్వాత చెప్తూ వాగురా తల్లి. అబ్బా, ఇవన్నీ ఎప్పుడు ఉండేలే, ముందు రండి రండి రండి. ఏంటమ్మా ఏంటో త్వరగా చెప్పురా. మా ఇంటి ఎదురు భార్య భర్త ఉన్నారు కదా, వాళ్ళు ఇందాక గొడవ పడుతూనే ఉన్నారంటే. ఏదో కూరలో ఉప్పు తక్కువైందన్న దాని దగ్గర నుంచి స్టార్ట్ చేశారంటే. వాళ్ళ పెళ్లి దాకా వెళ్ళారు. ఏదో కట్నాలు ఇంకా వేయలేదంట, మర్యాదలు సరిగ్గా జరగలేదంట. ఎన్ని విషయాలు చెప్పారు తెలుసా అంటే. చెప్తాను ఉండండి, అసలు నేను వింటానే ఉన్నాను వాళ్ళ మాటలు. మరే అబ్బా ఎందుకమ్మా ఈ అనవసరపు మాటలన్నీ? మీ వారు వచ్చే టైం అవుతుంది, వెళ్ళి వంట చేసుకోమ్మా, నాకు కొంచెం పని ఉంది. ఇల్లు అన్నాక ప్రతి ఇంట్లో ఏదో గొడవ ఉంటదమ్మా. ఎందుకు నీకు అంత ఇంట్రెస్ట్? ఒక్క రూపాయి ఆదాయం లేదు కదా, దేనికి నీకు? చక్కగా ఇల్లు చక్క పెట్టుకోమ్మా, ఇల్లమ్మా. అయ్యో అవునంటీ, మా ఆయన వచ్చి టైం అయింది, నేను ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదు. ఆంటీ మీకు విషయం చెప్పాలి. అమ్మో, ఈ పిల్ల మళ్ళీ వస్తుంది, ఏదో పనికి మళ్ళీ విషయం తీసుకొని వస్తుంది. నన్ను అసలు ప్రశాంతంగా ఉండనివ్వటంలా, పని చేసుకుని ఇవ్వటంలా. దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. ఇక్కడున్నారా ఆంటీ? మరే మా పక్కింట్లో. ఏంటమ్మా నువ్వు ఇక్కడికి వచ్చావేంటి? పక్క ప్లాట్ లో 4 ఆంటీలు గొడవ పడి కొట్టుకుంటున్నారంట. తెలీదా నీకు ఈ విషయమా? అవునా అండి? అరే నాకు తెలియదు ఈ విషయం. సరే వస్తున్నానండి, వస్తాను. అమ్మయ్యా వెళ్ళిపోయింది. తల్లికి ఒళ్ళు పెట్టుకొని ప్రశాంతంగా పడుకుంటాను. ఈ అమ్మాయి వచ్చి పెళ్లి కొట్టినా కూడా తీయను. పక్క వాళ్ళ విషయాల మీద చూపించే ఇంట్రెస్ట్ మన ఇంట్లో ఉన్న సమస్యల గురించి ఆలోచిస్తే కొన్ని సమస్యలైనా తీరుతాయి కదా. ఏంటో ఇలాంటి వాళ్ళు ఎప్పుడు మారుతారో ఏంటో.